అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వాస్తు విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాస్తు విషయాలు చాలా ఎక్కువ ఇందులో ఉన్నాయి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం అంశం ఏమిటంటే ఆగ్నేయంలో బెడ్రూమ్ గురించి. ఆగ్నేయంలో బెడ్రూమ్ వల్ల ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు. మంచి ఫలితాలు, శక్తి, శ్రేయస్సు, చురుకుతనం అన్నీ ఇస్తాడు. ఉదయం లేవగానే శరీరంలో చాలా శక్తి వచ్చినట్టుగా మనకి మంచి హుషారుగా ఉంటుంది. ఈ బెడ్రూమ్ విద్యార్థులకు మంచి అనుకూలం. చదివిన సబ్జెక్ట్స్ బాగా గుర్తుంటాయి. ఏకాగ్రతతో చదువు మీదే వాళ్ళ యొక్క మనసు లగ్నం అవుతూ ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. అలాగే మెదడు కూడా మరి ఈ ఆగ్నేయంలో బెడ్రూము చేసుకోవడం వల్ల మెదడు మంచి చురుగ్గా పనిచేస్తుంది. ఇక ఆగ్నేయం బెడ్రూమ్లో చెడ్డగా ఉండే ఫలితాలు ఏమిటంటే ఆగ్నేయం రూమ్లో నిద్రించేటప్పుడు డోరు ఉత్తర వాయవ్యం వైపుని పెట్టకూడదు. ఆగ్నేయం వైపుకు అంటే తూర్పు ఆగ్నేయం వైపుకి డోర్ పెట్టకూడదు. అది చాలా ప్రమాదం. అలాగే మానసికమైన ఒత్తిడి, ఆలోచనలు సరిగ్గా ఉండకపోవడం, విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, ఇంటర్వ్యూల్లో క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోవడం లాంటి నష్టాలు జరుగుతాయి. అయితే ఈ ఆగ్నేయం అనేది చాలా మంచి ప్లేస్ మనకి. ముందు ఉన్నటువంటి కొన్ని చూసుకోండి. ఇందులో మంచి ఫలితాలు ఉన్నటువంటి ప్లాన్ కూడా ఉంది. అలాగే చెడ్డ ఫలితాలు ఉండేటటువంటి ప్లాన్ కూడా ఉంది. ఈ రెండు ఒకసారి చూసుకోండి. బెడ్రూమ్లు అనేటప్పటికీ మనం బెడ్రూమ్ లోపల విషయమే నేను చెప్పాను. ఆ డోర్స్ అవి కొన్నిటికి గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్ కూడా తూర్పు వైపుకి పెట్టుకోవద్దు. తూర్పు ఆగ్నేయం వైపుకి పెట్టుకోండి. అలాగే ఉత్తర ఈశాన్యం వైపుకి పెట్టుకోండి గ్రిల్స్ ఉంటే. అంతేగాని ఉత్తర వాయువ్యంలో కానీ, అలాగే ఆగ్నేయం అంటే మీకు ఆగ్నేయం మూల నుంచి అటు పడమరకి వెళ్ళేది అంటే నైరుతి మూలకి వెళ్ళే పరిస్థితుల్లో నైరుతి మూలకి వెళ్ళేలాగా డోర్ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే చాలా ప్రమాదం. అయితే ముఖ్యంగా పిల్లలకు ఆగ్నేయం అంటే వాయువ్యములు కూడా పిల్లలకి చదువుకు మంచిదే. అయితే దాంతో ఈక్వల్గానే ఆగ్నేయములు కూడా చదువుకున్న పిల్లలకు చాలా మంచిది. వాళ్ళు తెల్లవారుజామునే లేచి చదువుకోవడం వల్ల వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. పిల్లలు చదువుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి సెల్ ఫోన్లు అవి ఇచ్చి నైట్ అంతా వాళ్ళు అవి చూసుకునేటట్టుగా లేకుండా వాళ్ళు నిద్రపోయే టైంలో సరిగ్గా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ అన్నీ తీసేసుకుని చక్కగా మీరు వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెంచితే ఆగ్నేయముల్లో వాళ్ళకి చదువుకి
కేటాయిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మాకు సపోర్ట్ చేయండి. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ నేను ప్లాన్లో ఉన్నాయి గుమ్మాలు అని వేశాను. ఆ గుమ్మాలు వేసే దగ్గర డోర్లు వేశాను. అవి ఎక్కడ కావాలో ఎక్కడ వద్దో వేసాను, చూసుకోండి. ఎట్టి పరిస్థితులను కూడా మీరు ఆగ్నేయం రూమ్లో, తూర్పు ఆగ్నేయంలో మీరు డోర్ పెట్టవద్దు. అలాగే దక్షిణాగ్నేయానికి వచ్చేటప్పటికి నైరుతి పక్కకి రూము వస్తుంది కదా, ఆ నైరుతి వైపుకి మీరు డోర్ కానీ విండో కానీ పెట్టద్దు. అలాగే వాయువులో కూడా వాయువ్యంలో మీరు పెట్టద్దు. అంటే వాయువులో కాకుండా ఉత్తర ఈశాన్యం అక్కడ పెట్టుకోవచ్చు. తప్పులు చేయకుండా ఒకసారి చూడండి, ప్లాన్ ప్రకారంగా వెళ్ళండి. ఇందులో మీకు మంచి విషయాలు తెలిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. నమస్తే, సెలవు.